పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల పర్యటనలో ఒక్కొక్కళ్ళకి ఇచ్చి పడేశారని చెప్పాలి. నిన్న మార్నింగ్ 6కి మొదలైనటువంటి ఆయన పర్యటన నిన్న నైట్ 10, 11 వరకు కూడా ఒక రేంజ్‌లో సాగింది అని చెప్పాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో ఓ పక్క, ఇంకొక పక్క జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో ఇంకొక పక్క. 2 వైపులా కూడా ఒక రేంజ్‌లో ఫైర్ అవుతూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, ఆయన చేసినటువంటి పర్యటనలో చూస్తుంటే ఒక్కొక్కరికి కంటి మీద కునుకు లేకుండా చేశారన్నారు. పొద్దున్నే 6కి మొదలెట్టినటువంటి ఆయన పర్యటన రాత్రి 10 వరకు కూడా ఒక రేంజ్లో జరిగింది. ఏదో పుష్కరాలకి సంబంధించినటువంటి ఆ పనులనేదో చూసేసి ఆయన వెళ్ళిపోతారులే అని అనుకున్నారు. కానీ అధికారులు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా ఆయన అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి అసలు నీళ్లు నవ్వటం కాదు, చెమటలు కారిపోవటం కాదు, అంతకు మించి అని చెప్పాలి. అసలు అధికారులకి ఏం చెప్పాలో తెలియట్లా. ఈ ఏదైతే వ్యర్థాలు అంటే రాజమండ్రి ఆ సిటీ నుంచి గోదావరిలో కలుస్తున్నటువంటి ఆ డ్రైనేజీ వాటర్ని ఎందుకు ఆపలేకపోతున్నారు, దాన్ని ఎందుకు శుద్ధి చేయట్లేదు, ఆ శుద్ధి చేసేటువంటి ఆ మిషన్స్ అన్ని కూడా ఎందుకు పని చేయట్లేదని పవన్ కళ్యాణ్ గారు అడుగుతుంటే వాళ్ళకి ఏం చెప్పాలో తెలియట్లే, దానికి ఏం సమాధానం ఇవ్వాలో వాళ్ళకి తెలియక ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. అంతేకాదు ఆ వ్యర్థాలకు సంబంధించినటువంటి నీళ్లని ఎందుకు దాంట్లో వదులుతున్నారు అనేది నిన్నంతా జరిగింది. ఈ రోజు పొద్దున్న మళ్ళీ మొదలెట్టేశారు. అసలు రాత్రి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గానికి ఒక రేంజ్లో ఇచ్చి పడేశారు. ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఎవరైతే ఆ నాయకులకి సంబంధించినటువంటి పదవులు ఉన్నాయో అన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న నైట్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గం అందరికీ కూడా సమావేశంలో నిజంగా ఒక రేంజ్లో ఇచ్చారు. నిజంగా అసలు కొన్నాటి గురించి మాట్లాడరేమో అని అనుకుంటే వాటి గురించి కూడా మళ్ళీ ప్రస్తావించి, అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి కావచ్చు, ఇంకా చాలా విషయాల మీద పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా పార్టీకి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ పొద్దున్నే ఆయన 6కి లేచిపోయి మళ్ళీ గోదావరికి సంబంధించి మళ్ళీ అక్కడికి వెళ్ళారు. పేపర్ మిల్ నుంచి వచ్చేటువంటి ఆ వ్యర్థాలను ఎందుకు ఆపలేకపోతున్నారు, వాళ్ళకి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అధికార ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా, రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా, ఎందుకని ఆ వాటర్ అంతా కూడా శుద్ధి చేయకుండా ఇక్కడ బయటకు వదిలేటువంటి ప్రయత్నం పని చేస్తుంటే మీరు ఎందుకు ఆపట్లేదని వాళ్ళని ఆ శాంపిల్స్ తీపిచ్చి మరి పుష్కరాలకి గోదావరి నదిలో మునిగితే పుణ్యం వస్తుంది అని చెప్తారు. కానీ మీరు వచ్చిన మునిగి ప్రతి ఒక్కరికి కూడా పాపాన్ని, రోగాల్ని అంటగట్టి పంపించేటువంటి పరిస్థితి చేస్తున్నారు. అసలు మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని చెప్పి మంచి మంచి పాటలు పాడుకుంటూ గోదావరికి వస్తే ఏదో కాలక్షేపం చేస్తారు. అలాంటి వాటిని అన్నిటిని కూడా మీ వల్ల చెడ్డ పేరు తీసుకొచ్చి పాటల దాని భాషని, అర్థాన్ని మార్చి కొత్తగా ఇక్కడికి వస్తే గనక మళ్ళీ రోగాలు ఇంకొకటి బారిన పడేటువంటి పరిస్థితి ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి తీరు. అసలు ఆ అధికారులని మళ్ళీ ఆ తర్వాత అక్కడైపోయింది అనుకుంటే మళ్ళీ ఆ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకుని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి మీరు ఎందుకని ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏదో సినిమా హీరోలే రాజకీయాల్లోకి వచ్చాడు ఏదో చేసుకుని వెళ్ళిపోతాడు అనుకున్నటువంటి అధికారులని పవన్ కళ్యాణ్ గారు ఇన్డెప్త్గా అసలు లోతైనటువంటి ప్రశ్నలు అడుగుతుంటే అక్కడ సమాధానాలు అనేవి అసలు వాళ్ళకి ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి ఎంత అవగాహన ఉందా, ఏదో సినిమాల గురించి కావచ్చు లేదా రాజకీయాల గురించి కొంతవరకు తెలుసు అనుకున్నాం, కానీ పర్యావరణానికి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి శాఖ గురించి ఇంత లోతైన అవగాహన ఉన్నటువంటి మంత్రిని ఇప్పటి వరకు చూడలేదు అనేటువంటిది అక్కడ అధికారుల్లో కనిపించింది. అంతేకాదు ఇలాంటివి మళ్ళీ రిపీట్ అయితే మాత్రం నేను ఊరికనేదే లేదు. పుష్కరాలకు సంబంధించి చేస్తున్నటువంటి ఏర్పాట్లలో ఏదో పాచిపోయినటువంటి సిమెంట్ తీసుకొచ్చి కట్టేశాము, అయిపోయింది, ఆ సంవత్సరంలో మనకి మళ్ళీ 12 సంవత్సరాలకు వస్తుంది కదా, అప్పటి వరకు ఎవరు పట్టించుకోరు కదా, ప్రభుత్వాలు ఏముందలే, ఎవరు వచ్చి చూడర్లే అని అనుకుంటే మాత్రం కుదరదు. అలాంటి అపవాదు, అలాంటి ఇబ్బందులు ప్రజలకి కానీ ప్రభుత్వానికి కానీ తీసుకురావద్దు. చాలా క్లియర్గా చెప్తున్నాను, ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాల్సిందే, లేకపోతే తాట తీస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ లెవెల్లో ఆయన తిరిగి ఎక్కడో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోల గురించి రోడ్లు వేశారు, వాటర్ ఇచ్చారు, కరెంట్ ఇచ్చారా అని అనుకున్నాం. బట్ సమస్యల గురించి కూడా ఎంత లోతైనటువంటి అవగాహన తెచ్చుకుని వాటి మీద ఎంత బలంగా నిలబడతారు, దాన్ని క్లియర్ చేస్తారు అనేటువంటిది ఒక పక్క పరిశ్రమల్ని ఉండాలి. ఆ పరిశ్రమల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలను మాత్రం చాలా శుద్ధి చేసి పంపించాల్సిందే అనేటువంటి ఇండికేషన్తో పాటు ఎక్కడా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, అలా అని చెప్పి అధికారులు నిర్లక్ష్యం వహించద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 2 తెలుగు రాష్ట్రాలనే కాదు ఒక్కసారిగా
భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల వైపున ఉండేటువంటి అంటే పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కు వస్తున్న ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి ఒక గైడెన్స్తో మంచి పరిశ్రమలతో పాటు మంచి పర్యావరణం కూడా అవసరం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి నినాదం అందరికీ కూడా నిజంగా చెప్పాలంటే ఒక మంచి నాయకుడు గనక ఆంధ్రప్రదేశ్లోకి వస్తే ఎలా ఉంటుందో ఆయన పర్యటనల ద్వారా ఆయన ఇచ్చినటువంటి చర్యల ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.